పరమ పవిత్రుడు పరిశుద్ధుడు మన రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రియ ప్రేక్షకులందరికీ శుభములు తెలియచేస్తున్నాను. ప్రియులారా, ఈ శీర్షిక అంతట్లో కూడా పరమగీతముల గ్రంథములో నుండి ఆధ్యాత్మికమైన విషయాలు నేర్చుకుంటూ వధువు సంఘముగా ఉన్న మనమందరము పెళ్లి కుమార్తె వలె, అలంకరింపబడుతున్న పెళ్లి కుమార్తె వలె మన వరుడైన యేసుక్రీస్తు కొరకు ఎదురు చూడడానికి ఎన్నో వాక్యాలు మనల్ని బలపరుస్తూ ఉన్నాయి. ఎన్నో వాక్యాలు మనల్ని ఇంకా విశ్వాసంలో బలపరుస్తూ నానాటికి అభివృద్ధి చేస్తూ ఆయన రాకడ కొరకు సిద్ధపరిచే వాక్యాలు ఉన్నాయి. అట్టి వాక్యాలు మనం ధ్యానించుకుంటూ ఉండగా మిమ్మల్ందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. రండి, కలిసి దేవుని వాక్యము చదువుకుందాం, ఆధ్యాత్మికంగా బలపడదాం, దేవుని రాకడ కొరకు సిద్ధపరచబడదాం. ఈ రోజున మనము ధ్యానించనయున్న అంశము పరమగీతములు 7వ అధ్యాయము 1వ వచనము. పరమగీతములు 7వ అధ్యాయము 1వ వచనము. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు. నీ ఉరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచున్నవి. ఇలారా, గడిచిన అనేకమైన కార్యక్రమాలలో ఈ యొక్క పరమగీతముల గ్రంథములో ఉన్నటువంటి ఒక కవితను, ఒక నాటకాన్ని, ఒక వృత్తాంతాన్ని మనము చూస్తే షూలమ్మితి ఒక పెళ్లి కుమార్తె వలె, ప్రియురాలి వలె కనిపిస్తూ ఉన్నది. ఈ 7వ అధ్యాయంలోనికి వచ్చేసరికల్లా రాజకుమార్తెగా మారిపోవటం అనేది చాలా ఆశ్చర్యకరంగా మనకు అనిపిస్తూ ఉన్నది. అవును ప్రియులారా, ఈ యొక్క రాజకుమార్తెగా మారిపోవడం ఏంటి? దేవుడు తన ప్రజలను కుమారులుగా, కుమార్తెలుగా పిలుస్తూ ఉన్నాడు. వధువు సంఘముగా పిలుస్తున్నాడు, పెళ్లి కుమార్తెగా పిలుస్తున్నాడు. ఈరోజు ఈ 7వ అధ్యాయములో షూలమ్మితి రాజకుమార్తెగా, రాజకుమారుని యొక్క పుత్రికగా మారిపోయినట్లు మనం ఇక్కడ గ్రహిస్తూ ఉన్నాం. అందుకని 7వ అధ్యాయం 1వ వచనంలోని రాజకుమార పుత్రిక అని పిలిచాడు. అంటే రాజు యొక్క కుమార్తెగా పిలుస్తూ ఉన్నాడు. అలాంటప్పుడు ఆయన అలా పిలిచినప్పుడు ఆమె ఎలా కనిపిస్తుంది చూడండి. నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు. ఈరోజు మనము ధ్యానించనైనటువంటి ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే పాదరక్షలు. మన యొక్క పాదరక్షలు ఎలా ఉన్నాయి? చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇదే పరమగీతముల గ్రంథములో పాదాల విషయానికి వచ్చినప్పుడు ఈ యొక్క రాజకుమార్తె ఆమె యొక్క పాదాలతో నడుస్తూ ఉంటే చూసేవారికి ఎంతో అందముగా కనబడుతూ ఉన్నది. ఈరోజు ఆధ్యాత్మికముగా మనం ఆలోచిస్తే మన నడక ఎలా ఉన్నది ప్రియులారా? మన నడకను బట్టి ఎంతమంది సంతోషిస్తున్నారు? మన నడక మన జీవితానికి ఆశీర్వాదకరంగా ఉందా? అవును, పరమగీతముల గ్రంథం కడవరి దినాల్లో జీవిస్తున్న ప్రజలందరికీ ఆధ్యాత్మికముగా బలపడడానికి, క్రీస్తు యొక్క 2వ రాకడకు సిద్ధపరచడానికి ఉపయోగపడుతుంది. అంత మాత్రమే కాదు కానీ పరమగీతముల గ్రంథం నీ యొక్క నా యొక్క నడకను స్థిరపరుస్తుంది. నీ యొక్క నా యొక్క నడకను ఆధ్యాత్మికముగా బలపరుస్తూ ఆధ్యాత్మిక పరిపక్వత కలిగి చక్కగా అడుగులు వేయటానికి, ఆ అడుగులు ఆ యొక్క ఇరుకు మార్గములో ప్రవేశిస్తూ, ఆ ఇరుకు మార్గములో నడుస్తూ చివరికి పరమరాజ్యానికి చేరుకోవటానికి అవకాశము కలిగిస్తుంది పరమగీతముల గ్రంథం. అందుకని ఈ పరమగీతముల గ్రంథము మనకెంతో దీవెనకరం. అది మనల్ని 2వ రాకడ కొరకు సిద్ధపరుస్తుంది. ఈ చివరి దినాల్లో జీవించే ప్రతి క్రైస్తవ సహోదరి సహోదరునికి. 7వ అధ్యాయం 1వ వచనములో రాజకుమార పుత్రిక, ఈ పుత్రిక ఎంత గారాభంగా ఉందో మనము చూస్తే, ఆనాడు ఫరో కుమార్తె, రాజకుమార్తె, ఆమె మోషేను ఆ నదిలో కనుగొన్నప్పుడు మోషేను తీసుకొని ఆమె పెంచుకునే విధానాన్ని మనము చూస్తే, ఇక్కడ మోషే పెరగటము కాదు, మోషే గారిని ఆ రాజు యొక్క కుమార్తె ఏ విధంగా అయితే పెంచుతున్నదో ఆ పెంపరికంలో మనకు కనిపిస్తుంది ఏంటంటే రాజుగారికి తన కుమార్తె అంటే ఎంత గారాభమో మనకు అర్థమవుతుంది, ఎంత ప్రేమ, ఎంత ప్రాణమో మనకు అర్థమవుతుంది. ప్రియులారా, రాజుగారు తన కుమార్తెను అంతగా ప్రేమిస్తున్నాడు కాబట్టి, అంత గారాభంగా చూసుకుంటున్నాడు కాబట్టి అదే ప్రేమ, అదే గారాభము రాజు యొక్క కుమార్తె మోషే మీద చూపించినట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. నీవు నేను
పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చూస్తే మనమందరము దేవునికి ప్రియమైన కుమారులుగా కుమార్తెలుగా ఉన్నాం. అంటే నీవు నేను రాజు యొక్క కుమారులము, రాజు యొక్క కుమార్తెలము. ఒక రాజు కుమారుడిగా నీ యొక్క నడక ఎలా ఉన్నది? ఒక రాజు యొక్క కుమార్తెగా నీ యొక్క నడక ఎలా ఉన్నది? ఇక్కడ 7వ అధ్యాయం 1వ వచనములో అంటాడు, రాజకుమార పుత్రిక నీ పాదరక్షలు ఎంత అందముగా ఉన్న, ఎంత అందముగా నువ్వు నడుస్తున్నావు అన్నటువంటి మాట మనం గమనించినట్లయితే చూడండి ప్రియులారా, మన యొక్క నడక అందముగా ఉండాలి. అంటే మన ప్రవర్తన, మన నడవడిక అలాగా ఉండినప్పుడు మనము చివరి దినాల్లో యేసయ్య కొరకు సిద్ధపరచబడతాం. ఆయన రాజ్యములో ప్రవేశించటానికి, ఎత్తబడడానికి మనకు ఎంతగానో అవకాశం ఉన్నట్లుగా ఈ వాక్యముల ద్వారా మనము గమనిస్తున్నాం ప్రియులారా. అలంకరణ చాలా ప్రాముఖ్యం. మనిషి యొక్క జీవితంలో అలంకరణ తల నుంచి అరికాలు వరకు కూడా చూస్తే చాలామంది గమనించేది ఏంటంటే మనిషి యొక్క సౌందర్యాన్ని చూస్తారు, మనిషి యొక్క శరీరం యొక్క అందాన్ని చూస్తారు. కానీ ఆ శరీరం అంతటిని కూడా బరువు మోసేది ఎవరు అంటే పాదాలు. మనిషి యొక్క శరీరంలో ఉన్న బరువంతా కూడా మోసేది ఆ పాదాలే. కానీ ఆ పాదాలు బలంగా ఉంటే, ఆ పాదాలు స్థిరంగా ఉంటే, ఆ పాదాలు చక్కగా పునాది మీద వేయబడి ఉంటే మనిషి యొక్క శరీరానికి విలువ, మనిషి యొక్క శరీరం యొక్క అందానికి విలువ, గౌరవం ఉంటుంది ప్రియులారా. అట్లాగనే నీ ఆధ్యాత్మిక జీవితంలో నీ నడవడిక సరిగ్గా ఉంటే, నీ యొక్క ప్రవర్తన సరిగ్గా ఉంటే, నువ్వు వెళ్ళే మార్గము చక్కటి మార్గములో నడిస్తే, నీ పాదాలు ఆ రీతిగా అడుగులు వేస్తే నీ ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో విలువ ఉంటుంది అనే విషయాన్ని గమనించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడినటువంటి మాట కీర్తనల గ్రంథం 45వ అధ్యాయము 13-14 వచనాల్లో చూసుకున్నట్లయితే, వస్త్రములు ధరించుకొని రాజునొద్దకు ఆమె తీసుకురాబడుచున్నది అంటాడు దావీదు గారు. ఎవరు ఆమె? రాజకుమార పుత్రిక వస్త్రములు ధరించుకొని ఆమె రాజునొద్దకు తీసుకొని రాబడింది. ఆమె చాలా సుందరిగా ఉన్నది, ఆమె చక్కటి వస్త్రాలు ధరించుకున్నది, ఆమె చక్కగా కనబడుతున్నది. కానీ ఆమె తీసుకురాబడ్డానికి నడవాలి. ఆమె నడవడానికి పాదాలు ఎంతో ప్రాముఖ్యమైనవి. అయితే ఆమె పాదాలు సుందరమైనటువంటి పాదాలా కాదా ఆలోచించాలి. ఆమె అడుగులు వేస్తూ ఉంటే ఆనందము కలిగేటట్లుగా ఉన్నాయా లేదా అనేది కూడా మనం ఆలోచించాలి. భక్తుడైన దావీదు గారు అంటున్నారు, ఈ రాజకుమార్తె మరి అంతఃపురములో నుండి రాజకుమార్తె కేవలము మహిమ గలది, ఆమె వస్త్రము బంగారు బుట్ట పని చేసినది, విచిత్రమైన పనిగల వస్త్రములు ధరించుకున్నటువంటి ఆమె రాజు దగ్గరికి తీసుకొని రాబడింది. అంటే ఆమె పాదాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తున్నాయి. ఈరోజు నీ పాదాలు, నా పాదాలు ఎలాంటి ప్రాముఖ్యత కలిగి ఉన్నాయో ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించి మన ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకోవాలి. కారణం ఏంటంటే మన పాదాలతో మనం నడుస్తున్నాం. వాక్యంలో చూస్తే ఇదే దావీదు గారు అంటారు, పాపుల మార్గమున నిలవకూడదు. ఎక్కడ నువ్వు నిలుస్తున్నావు? పాపుల మార్గమున. ఎలా నిలుస్తున్నావు? నీ పాదాలతో నిలుస్తున్నావు, నీ పాదాల మీద నిలబడుతున్నావు, నీ పాదాల మీద బరువు ఉంది, నీ శరీరం అంతా కూడా నీ పాదాల మీదే ఉంది. కాబట్టి పాదాలు ఎక్కడికి వెళ్తే శరీరం అక్కడికి వెళ్తుంది, శరీరము హృదయం ఎక్కడికి వెళ్తే తలంపులు అక్కడికి వెళ్తాయి. కాబట్టి దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదని, పాపుల మార్గమున నిలవకూడదని వాక్యము సెలవిస్తుంది ప్రియులారా. భక్తుడైనటువంటి దావీదు గారు అంటున్నారు కదా, కనుక రాజకుమార్తె వస్త్రములు బహు విలువైనవి. అవును, ఈ చివరి దినాల్లో రాజకుమారుని యొక్క పుత్రుడైనటువంటి మనమందరము కూడా మన జీవితము విలువైనది. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం, ఎలాంటి పరిస్థితులు మనం కలిగి ఉన్నామో మనం గ్రహించాలి. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనము చూసుకుందాం. కనుక సమాధాన సూచకమైన పాదరక్షలు 2 సమముగా ఉండవలయును, మురికి పాదాలకు మంచి జోళ్ళు వేయరు కదా. కనుక పాదములు కడగబడి ఉన్నవి అంటే అందరితో సమాధానము కలిగి ఉండుట. చూసారా, ఎఫెసీ పత్రికలో పౌలు గారు అంటారు, సమాధాన సూచకమైన పాదరక్షలు. ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడ సమాధానము నిలవగలగాలి. ఎక్కడికి మనం పరిగెత్తి వెళ్తున్నా, ప్రయాణం చేస్తున్నా సమాధానం ఉండాలి. అంటే ప్రియులారా, సమాధాన పరచువారు ధన్యులు. మత్తయి సువార్తలో అంటున్నాడు, వారు దేవుని కుమారులు అనబడతారు. నీవు సమాధాన పరిచేవాడిగా ఉన్నావా? సమాధాన పరచటానికి నీ పాదములు పరుగులెత్తుతున్నాయా? గమనిస్తే అందవిహీనమైన పాదరక్షలు ధరించరు,
కొత్త దుస్తులతో పాటు కొత్త పాదరక్షలు ధరించినట్లుగానే సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అనే జోడుకు ఇక్కడ సాదృశ్యముగా కనిపిస్తున్నటువంటి మాటలు ఉన్నాయి. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడును తొడుక్కోవాలి. అలాగే మనం ఉండాలి. ఎందుకంటే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 15వ వచనాన్ని మనము చూస్తే భక్తుడైనటువంటి పౌలు గారు మరి మన యొక్క పాదాలు ఎలా ఉండాలి, మనం ఏ రీతిగా సువార్తను ప్రకటించాలి, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని నిలువబడండి. సమాధానమును ప్రకటిస్తూ సువార్తను ప్రకటించేదానికై సిద్ధ మనస్సు అనే జోడు మన పాదాలకు మనము తొడుక్కోవాలి. ప్రియులారా, ఈరోజు చాలామంది సువార్తను ప్రకటించడానికి సిద్ధముగా లేరు. సువార్తను ప్రకటించడానికి అడుగులు ముందుకు వేయట్లేరు. కారణం ఏంటి అంటే వారికి ఉన్నటువంటి బలహీనతలు. వారికి ఉన్న బలహీనతలు ఏంటి అంటే శరీర సంబంధమైనటువంటి బలహీనతలు కావచ్చు, లోక సంబంధమైన సామాజిక పరమైన బలహీనతలు కావచ్చు. వారికి ఉన్నటువంటి ఆ యొక్క ప్రయాసములను బట్టి, భారములను బట్టి చాలామంది రక్షణ పొందుకొని సువార్తను అంగీకరించి కూడా సువార్తను ప్రకటించేదానికి, దేవుని పరిచర్య జరిగించటానికి, దేవుని సేవను కొనసాగించటానికి, వారి అడుగులో ముందుకు వేయటానికి వారి పాదములో ముందుకు రావట్లేదు. అందుకని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, సువార్త సమాధాన సువార్త వలనైన పాదములకు జోడును తొడుక్కొని సిద్ధముగా ఉండమని పౌలు గారు సెలవిస్తున్నారు. ఈ పరమగీతముల గ్రంథములో మనం చూస్తే, రాజకుమార, పుత్రిక, నీ పాదరక్షలతో నువ్వు ఎంత అందముగా నడుచుచున్నావు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా, దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, నీ పాదరక్షలతో నువ్వు ఎంత అందంగా నడుచుచున్నావు. సమాధానముతో నడుస్తున్నావా? సువార్త అనే భారముతో నడుస్తున్నావా? ఆత్మల పట్ల బాధ్యత భారము కలిగి నువ్వు నడుస్తున్నావా? ఇక్కడ మనము గమనించాలి ఒక మాట. పాదాలకు సిద్ధ మనసు అనే జోడు మనము తొడుక్కోవాలి. ఎందుకు? పాదాలకు సువార్త ప్రకటించాలి అనే సిద్ధ మనసు అనే జోడు ఎందుకు తొడుక్కోవాలి? మనం గమనిస్తే రెండు పాదాలు జోడు. ఒకటి సమాధానమిచ్చు సువార్త, రెండవది పాదం సిద్ధమైనటువంటి మనసు. ఒక పాదమేమో సమాధానమిచ్చు సువార్తను ప్రకటించడానికి, రెండవ పాదమేమో సిద్ధ మనస్సు. చాలామందికి ఈ రోజున సువార్త ప్రకటించాలి అనే ఆరాటం ఉన్నది, ఆత్మల సంపాదన పట్ల భారం ఉన్నది. కానీ సిద్ధ మనస్సు లేకపోవటాన్ని బట్టి, వారి అడుగులు ముందుకు వేయకపోవటాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి లోక సంబంధమైన శరీర సంబంధమైన బలహీనతల్ని బట్టి, లేదా బాధ్యతలను బట్టి, లేదా ప్రయాసములను బట్టి, భారములను బట్టి వారు అడుగు ముందుకు వేయలేకపోతున్నారు. ఎందుకు వేయలేకపోతున్నారు అంటే సిద్ధ మనసు అనే జోడు వారు తొడుక్కోలేరు. మనం పరిగెడుతున్నప్పుడు, మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు రెండు పాదాలు సమంగా మనము ప్రయాణిస్తేనే, మనం అడుగులు వేస్తేనే ప్రయాణించగలుగుతాం. ఒకటి సిద్ధ మనసు అనే జోడు ఉండాలి. ప్రాముఖ్యమైనది సువార్త, సమాధాన సువార్త వలన గాస్పుల్ ఆఫ్ పీస్ మనము ప్రకటించడానికి మనం అడుగులు ముందుకు వేయాలి. రెండిట్లో ఏది లేకపోయినా సువార్తను ప్రకటించడానికి నీలో ఆశ ఉంది, ఆ ఆతృత ఉన్నది, కానీ సిద్ధ మనసు లేకపోతే నువ్వు ప్రకటించలేవు. సిద్ధ మనసు అనే ఆ ఆశ జోడు ఉన్నది, కానీ సువార్త ప్రకటించడానికి నీ జీవితంలో సువార్త లేదు, లేదా నీ జీవితంలో వాక్యము కరువైపోయినట్లుగా ఉంటే నువ్వు ఇంకా నీ జీవితం ద్వారా సువార్తను ప్రకటించలేవు. నీ అడుగులు సుందరములుగా ఉండవు. ఎందుకంటే వాక్యము సెలవిస్తుంది, సువార్తను ప్రకటించు వారి పాదములు పర్వతముల మీద సుందరములై ఉన్నవి. ప్రియా సహోదరి సహోదరుడా, సువార్త ప్రకటించు వారి పాదములు పర్వతముల మీద సుందరములై ఉన్నట్లుగా ఈరోజు నీవు నేను సువార్త ప్రకటిస్తూ ఉంటే ఈరోజు అనేకులకు దీవెనకరంగా ఉండాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. అవును, ఇది కేవలము ఒక దైవ సేవకుడు మాత్రమే చేసేదా అంటే కాదు. ఈ చివరి దినాల్లో జీవిస్తున్న నీతోనూ నాతోనూ మన ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతూ అంటాడు, మొదటి పేతురు పత్రికలో, మనమందరము కూడా దేవుని యొక్క రాజులైన యాజక సమూహముగా ఉన్నాం, ఆయనను సువార్తను ప్రకటించే వారిగా ఉన్నాం. మన పాదాలకు ఒక జోడు సువార్త అనే జోడును తొడుక్కోవాలి, అది సమాధాన సువార్త. రెండవది సిద్ధ మనసు అనే జోడు తొడుక్కోవాలి. ఈ జోడు లేకుండా మనము సువార్తను ప్రకటించలేము. మన అడుగులు స్థిరంగా ఉండవు, మన అడుగులు సుందరముగా ఉండవు, మన అడుగులను బట్టి ఎవరు కూడా ఆనందించరు. గ్రహించినట్లయితే చరిత్రలో అనేక మంది సువార్థికులు, అనేక మంది దేవుని యొక్క సేవకులు వారి పాదముల ద్వారా ఒకటి సమాధాన సువార్తను ప్రకటిస్తూ,
ఆ జోడును తొడుక్కున్నారు, ముందుకు వెళ్ళారు. రెండవది సిద్ధ మనసు అనే జోడును తొడుక్కున్నారు, అలాగ ముందుకు వెళ్ళారు. ఈరోజు క్రైస్తవ సంఘాల్లో దేవుని బిడ్డలైన వారు సువార్త ప్రకటించాలి అని తపన ఉన్నది, కానీ వారు సిద్ధ మనసు కలిగి లేరు. సిద్ధ మనసు కలిగి ఉన్నారు, కానీ సువార్త వారి జీవితంలో లేకపోవటాన్ని బట్టి ఇంకా ఆయన యొక్క చిత్తము పూర్తిగా జరగబడట్లేదు ప్రియులారా. ఇంకా అనేకులు రక్షణలోనికి రాలేకపోతున్నారు, ఇంకా అనేకులు మారు మనసులోనికి రాలేకపోతున్నారు. క్రీస్తుని ఎరగని వారు ఇంకా ఉన్నారు. కారణం ఏంటంటే మనము సమాధాన సువార్త వలనైన జోడు మనము తొడుక్కోలేదు కాబట్టి. అందుకని కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 105వ వచనంలో రాయబడింది, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నది. అద్భుతమైనటువంటి లేఖన భాగము ఈ వాక్యము ద్వారా దేవుడు మనకు అందిస్తూ ఉన్నాడు. అవును ప్రియులారా, ఆయన వాక్యము మన పాదములకు దీపము, మన త్రోవలకు వెలుగు. ఆయన వాక్యమనే ఆ వెలుగు, ఆ దీపము మనము నడుస్తూ ఉన్నప్పుడు మన మార్గములో మనము కలిగి ఉన్నామా, అది మనము గ్రహించాలి. ఈ యొక్క రాజకుమారి యొక్క పుత్రిక పరమగీతము గ్రంథములో ఆమె పాదరక్షలు అంత సుందరముగా ఉండడానికి గల కారణం ఏంటంటే, ఆమె తన పాదరక్షలతో అందముగా నడవడానికి గల కారణం ఏంటంటే, ఆమె సిద్ధ మనసు అనే జోడు తొడుక్కొని ఉన్నది. ఈ చివరి దినాల్లో జీవిస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను కూడా ఆలోచించాలి. ఈ సిద్ధ మనసు అనే జోడును మనము తొడుక్కున్నామా, ఒకసారి మనం గ్రహించాలి. అందుకని భక్తుడైనట్టు దావీదు గారు అంటున్నారు కదా, ఆయన వాక్యము మన పాదాలకు దీపము, మన త్రోవలకు వెలుగు. ఈ వాక్యము మనందరి జీవితంలో నెరవేర్చబడాలి ప్రియులారా. అప్పుడు మనము సిద్ధ మనసు అనే జోడును తొడుక్కుంటాం, సువార్త సమాధాన సువార్త అనే జోడును మనము తొడుక్కుంటాం. మన నడవడిక ఎంతో అందంగా ఉంటుంది. ఇక్కడ మనం గమనిస్తే సువార్త అనే జోడు తొడుక్కోకుండా సిద్ధ మనసు అనే ఒక జోడు తొడుక్కుంటే ఏ ప్రయోజనము లేదు. సిద్ధ మనసు అనే ఒకే పాదము కలిగి సువార్త అనే ఇంకొక పాదాన్ని జోడు తొడుక్కోకుండా ఉంటే ఏ ప్రయోజనం లేదు. కాబట్టి రెండు ఒకేసారి కదలాలి, రెండు ఒకేసారి పరుగులెత్తాలి, రెండు ఒకేసారి అడుగులు ముందుకు వేసి కలిసి సమముగా ప్రయాణం చేసినప్పుడు రెండుటిని సమాన రీతిగా నడిపించుకొని ముందుకు వెళ్తే ఆధ్యాత్మిక జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. మన నడక సుందరముగా ఉంటుంది. మన యొక్క నడవడికను బట్టి అందరూ సంతోషించి ఆనందించి యెహోవాను వారు వెతుకుతారు, యెహోవాను వారు ఘనపరుస్తారు, మహిమపరుస్తారు. కాబట్టి పరమగీతముల గ్రంథంలో ఉన్నటువంటి ఈ యొక్క నడవడిక ఏంటంటే మనందరి ఆధ్యాత్మిక జీవితం యొక్క నడవడిక, మనందరి ఆధ్యాత్మిక జీవితం యొక్క మెరుగుదలను ఇక్కడ మనల్ని ప్రేరేపిస్తుంది, కోరుకుంటుంది ప్రియులారా. పాదాలు స్థిరత్వాన్ని చూపిస్తాయి. ఇదే మాట మనము మరి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 58వ వచనంలో చదువుతాం. మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. ఈ యొక్క పాదాలు స్థిరత్వాన్ని చూపిస్తున్నాయి. గమనించినట్లయితే పాదముల జోడు తొడుక్కొనుట అనేది జాగ్రత్తను చూపిస్తూ ఉన్నది. జాగ్రత్త, నువ్వు పాదములకు జోడు తొడుక్కున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఎలా వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు అనేది జాగ్రత్తకు సూచిస్తుంది. కొంతమంది హడావిడిగా చెప్పులు లేకుండా బయలుదేరుతారు ప్రియులారా. అలా బయలుదేరడాన్ని బట్టి వాళ్ళ కాళ్ళకు ఏంటంటే రాళ్ళు గుచ్చుకోవడం, ముళ్ళు గుచ్చుకోవడం గ్రహిస్తూ ఉంటాం. కాబట్టి మనము ఈ పాదాల యొక్క జోడు తొడుక్కోవటాన్ని బట్టి అది జాగ్రత్తను సూచిస్తుంది. అంటే బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త. ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, దారి బాగలేకపోతే రాళ్ళు కాళ్ళకు గుచ్చుకుంటాయి, ముళ్ళు కాళ్ళకు గుచ్చుకుంటాయి. జాగ్రత్తను సూచిస్తుంది. నీవు ఈ జోడును తొడుక్కోకపోతే, సమాధాన సువార్త వలనైన జోడు నీ పాదాలకు తొడుక్కుంటే అది జాగ్రత్తను సూచిస్తుంది. ఆధ్యాత్మిక జీవితంలో ఈ లోకంలో జీవిస్తున్న మనం అందరము కూడా మన యొక్క నడవడిక జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడికి వెళ్తున్నాం, ఎలా వెళ్తున్నాం, ఎప్పుడు వెళ్తున్నాం, ఎవరితో వెళ్తున్నాం, ఎందుకు వెళ్తున్నాం, జాగ్రత్తను సూచిస్తుంది. గమనించినట్లయితే ఈ యొక్క పాదాల జోడు అనేది అందాన్ని ఇచ్చే జోడు, పాదములకు అందాన్ని ఇచ్చేటటువంటి జోడు. నిలువెల్ల చక్కటి వస్త్రాలు ధరించుకొని పాదాలకు ఏమీ లేకుండా మనం ఎక్కడికి వెళ్ళలేము కదా. అలాగనే పాదాలకు జోడు తొడుక్కున్నప్పుడు అది నిజముగా పరిపూర్ణమైనటువంటి అందాన్ని సూచిస్తూ ఉన్నది, లేదా ఇతరులకు చూపిస్తూ ఉంది ప్రియులారా. కాబట్టి మనం ఏంటంటే ఈ పాదాలకు సువార్త అనే జోడును, ఈ పాదాలకు సిద్ధ మనసు అనే జోడును తొడుక్కుంటే
మన పూర్తి శరీరానికి పరిపూర్ణమైనటువంటి అందము కలుగుతూ ఉంది. చెప్పులు తొడుక్కొని తినాలి. మనము గమనించినట్టయితే ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మరి ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నాడు, చెప్పులు విప్పి తింటారు వాస్తవానికి ఎవరైనా కానీ ప్రభువారు మీరు చెప్పులు తొడుక్కొని తినవలెనని చెప్పుచున్నాడు. కారణం ఏంటంటే ఇశ్రాయేలీలు ప్రయాణం చేయవలసి ఉన్నది. ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ప్రయాణంలో ముందుకు సాగటానికి వాళ్ళు చెప్పులు వేసుకొని సంసిద్ధులుగా ఉండాలి. మనం ఇక్కడ గమనిస్తే పాదాలు జాగ్రత్తను సూచిస్తున్నాయి అంటే ఎక్కడికి వెళ్తున్నాం? గెహజీ చూడండి, ఎక్కడికి వెళ్ళాడు? పాదాలకు జోడు వేసుకున్నాడు, పరిగెడుతున్నాడు. ఎందుకోసం పరిగెడుతున్నాడు అంటే ఆయన అక్రమంగా సంపాదించడానికి పరిగెడుతున్నాడు, అన్యాయంగా సంపాదించడానికి పరిగెడుతున్నాడు. దేవుని సేవకునికి మించి ఆయన అతిగా ఆలోచించాడు. ఏమిటి అంటే డబ్బే సర్వస్వం అనుకున్నాడు. దేవుని సేవకుడు ఇది ప్రాముఖ్యం కాదు, సువార్త ప్రాముఖ్యం, ఇది ప్రాముఖ్యం కాదు, సిద్ధ మనసు అనేది ప్రాముఖ్యం అని లోక సంబంధంగా జీవించలేదు. కానీ దేవుని సేవకుని దగ్గర ఉన్నటువంటి గెహజీ మాత్రము తన పాదాలకు జోడు తొడుక్కొని పాపము చేయడానికి పరిగెడుతున్నాడు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వెక్కడికి పరిగెడుతున్నావు? నువ్వెలా పరిగెడుతున్నావు? నీ జీవితం ఎలా ఉన్నది? నీ పాదాలకు ఎలాంటి జోడు తొడుక్కున్నావు? సమాధాన సువార్త వలనైన జోడు తొడుక్కున్నావా? సిద్ధ మనసు అనే సువార్త జోడు తొడుక్కున్నావా? ఇవి లేకుండా ఈ లోకంలో నువ్వు జీవిస్తే గమనించాలి, షూలమితి ప్రియుని పట్ల ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నదో నువ్వు అలాంటి ప్రేమ కలిగి ఉన్నావా అనేది కూడా ఆలోచించాలి. షూలమితి తన ప్రాణ ప్రియుని వెతకటానికి పరిగెత్తిపోయింది. ఆమె పాదరక్షలు అందముగా ఉన్నాయి. ఈరోజు మన ప్రాణప్రియుని వెతుకుతున్న మనం, ప్రయాసపడుతున్న మనం, ఆత్మీయ ప్రయాణంలో ఉన్న మనం, ఆత్మీయ పోరాటంలో ఉన్న మనం ఎలాగ పరుగులెడుతున్నాం, ఎలాగ ప్రయాణం చేస్తున్నాం? మన పాదరక్షలు అందంగా ఉన్నాయా? మన ప్రయాణము అందంగా ఉందా? మన ఆధ్యాత్మిక జీవితం యొక్క నడవడిక అందముగా ఉన్నదా? అనేకులు అది గ్రహించి గమనించి చూసి దేవుని మహిమపరచగలుగుతున్నారా? అందుకే పరమగీతముల గ్రంథం మనలను ఆయన యొక్క రెండవ రాకడ కొరకు సిద్ధపరుస్తుంది. పరమగీతముల గ్రంథం మన నడవడికను సరిచేస్తుంది. పరమగీతముల గ్రంథం మన పాదాలకు చక్కటి జోడు తొలగిస్తుంది. ఒకటి సమాధాన సువార్త, రెండవది సిద్ధ మనస్సు. అది మనల్ని రెండవ రాకడ వైపు నడిపిస్తుంది. రెండవ రాకడలో ఎత్తబడేటట్టుగా చేస్తుంది. రెండవ రాకడలో దేవుని కలుసుకొని మన ప్రాణప్రియుని చూసేటట్లుగా ఈ పరమగీతముల గ్రంథం మనల్ని ప్రోత్సహిస్తుంది ప్రియులారా. అందుకని నీవు నేను ఆధ్యాత్మికముగా బలపడాలి, ఆధ్యాత్మికముగా స్థిరపరచబడాలి. పరమగీతముల గ్రంథములో ఇన్ని అద్భుతమైనటువంటి విశేషాలన్నీ కూడా పొందుపరచడం జరిగింది. అందుకని అపార్థం చేసుకోకుండా ఆధ్యాత్మిక నడవడికని సరిచేసుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనట్లు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, అవుననైనా రాజకుమార పుత్రిక, నీ పాదరక్షములతో నీవెంత అందముగా నడుస్తున్నావు. ఈరోజు మేమందరము కూడా నైనా సిద్ధ మనస్సు అనే జోడు, సువార్త వలనైన సమాధాన సువార్త అనే జోడు తొడుక్కొని అందముగా నడవటానికి, మా ఆధ్యాత్మిక జీవితం యొక్క నడవడిక అందముగా సుందరముగా ఉండటానికి చక్కటి వాక్యాన్ని మీరు మాకు నేర్పించినందుకు స్తోత్రములు. మేమందరము వాక్యములో బలపడుతూ మీరు ఆకడ కొరకు సిద్ధపరచబడుతూ మీరు వచ్చినప్పుడు ఎత్తబడే వారిగా సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం. మా అందరి జీవితంలో వాక్యమును నీరుకట్టి ఫలింప చేయమని, మమ్మల్ని అందరినీ ఆధ్యాత్మికముగా బలపరచమని, దీవించి ఆశీర్వదించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.